ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ రావడంతో బయట తినేవారి సంఖ్య పెరిగింది. వండుకునే ఓపిక లేక, రెస్టారెంట్ ఫుడ్ తినాలనే కోరిక ఏదైనా కావచ్చు. కానీ ఈ రోజుల్లో బయట తినేవారి సంఖ్య రోజుకి పెరుగుతుంది. ఒకవేళ ఇంట్లోనే వండినా కూడా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా కొన్ని రెస్టారెంట్లు అర్ధరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాయి. అయితే చాలా మంది పేరున్న రెస్టారెంట్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. లాభాల కోసం ప్రజల ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నాణ్యత లేని ఆహారంతో సొమ్ము చేసుకుంటున్న రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా జులిపించడంతో అసలు విషయం బయటపడింది. గ్రేటర్ హైదరాబాద్లో కలుషిత ఆహారం విచ్చలవిడిగా లభిస్తున్న వాటిపై కన్నెత్తి చూసే అధికారే కరువయ్యారు. ఓవైపు కరోనా, మరోవైపు కలుషిత ఆహారం తీసుకొని అనారోగ్యానికి గురవుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. జీహెచ్ఎంసీలో వైద్యారోగ్య విభాగం రెస్టారెంట్లు, హోటల్స్లో జరుగుతున్న వ్యవహారాలపై చూసి చూడనట్లు వ్యవహరిస్తూనే ఉన్నారు అనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు ఇదే అదనుగా కింది స్థాయి సిబ్బంది భారీ వసూలుకు పాల్పడుతుందనే విమర్శలు సైతం వస్తున్నాయి. ఫస్ట్ 39 ఎస్టాబ్లిష్మెంట్కి తీసుకుంటే అందులో 24 వయలేషన్స్ వచ్చినాయి. వాటిలన్నింటికి కూడా కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. కేసులు విధానం ఎలా ఉంటుందంటే 3 విధాలు ఉంటాయండి కేసులు. అన్సేఫ్, సబ్ స్టాండర్డ్, మిస్ బ్రాండెడ్ అని ఉంటాయి. అన్సేఫ్ అంటే ప్రజల ఆరోగ్యానికి ఎఫెక్ట్ వచ్చేది. అంటే కలరు ఇందులో అన్నప్పుడు తండూరి చికెన్లో కలర్ కానీ, బిర్యానీలో కలర్ కానీ, కలర్లో వాడకూడదు. కలర్ నిషేధం. ప్రజలు కూడా గమనించాలని కోరుతున్నాం. కలర్ ఉండే ఐటమ్స్ ఏ ఐటమ్ కూడా వాడకపోవటం చాలా మంచిది. తర్వాత క్వాలిటీ అంటే సపోజ్ కందిపప్పు ఉందండి, మినపప్పు ఉందండి, అది అందులో కలర్ కూడా వేస్తూ ఉంటారు కొందరు షైనింగ్ కోసం. అలాంటి కలర్స్ అది వచ్చినా కానీ ఈ అన్సేఫ్ కేసులు ఏదైనా కానీ ఫస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు వారి దగ్గర ఫైల్ చేయడం జరుగుతుంది. దానికి శిక్ష కూడా ఉంటుంది. శిక్షతో పాటు ఫైన్ కూడా ఉంటుంది. తక్కువ రకం నాసిరకం పదార్థాలు అమ్మారనుకోండి, నాసిరకం కలిపి అమ్మిన దాన్ని సబ్స్టాండర్డ్ అంటాం. దాన్ని అటువంటి నాసిరకం పదార్థాలు అమ్మిన సబ్స్టాండర్డ్ కేసు కానీ, మిస్ బ్రాండెడ్ అని ఇంకోటి అంటాం. మిస్ బ్రాండెడ్ అంటే లేబుల్ డిక్లరేషన్, ఒక టిన్ మీద, డబ్బా మీద లేబుల్ డిక్లరేషన్ ఉంటుందండి. ఆ లేబుల్ డిక్లరేషన్ కింద లోపల ఉన్న పదార్థము కరెక్ట్గా ఉండాలి. వాళ్ళు లేబుల్ డిక్లరేషన్ ఏదైతే చెప్పారో అదే ఉండాలి. అందరికి తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. ఇలాంటి వాటికి సబ్ స్టాండర్డ్, మిస్ బ్రాండెడ్ వాటికి 5 లక్షల వరకు ఫైన్ వేసుకుని ఫైన్ వేటే అధికారం చట్టానికి ఉన్నది. ఆ ఫైన్ వేసే విధానం ఎలా ఉంటుందంటే, ఏ జిల్లా అదనపు కలెక్టర్, రెవెన్యూ వారు ఉంటారో వారు ఎడ్యుకేషన్ ఆఫీసర్గా ఉంటారు. మేము వారి దగ్గర కేసు ఫైల్ చేస్తాం. ఫైల్ చేస్తే వారు 5 లక్షల వరకు ఫైన్ వేసుకునే అధికారం వారికి ఉన్నది. ఇలాంటి కేసులు 5 లక్షల వరకు అని చెప్తున్నాను నేను. అందులో 50,000 వేయచ్చు, 1,00,000 వేయచ్చు, 3 లక్షలు వేయచ్చు. తక్కువ కల్తీ జరిగిన, తక్కువ సబ్ స్టాండర్డ్ ఉన్న వారు తక్కువ కూడా వేస్తారు. 10,000, 20,000, 50,000, 30,000 కూడా వేస్తారు. ఇలాంటి కేసులు రీసెంట్గా 1.5 year నుంచి మేము ఒక 500 కేసుల వరకు కూడా పెట్టాం. అన్సేఫ్ కేసులు క్రిమినల్ కేసులు అయ్యి ఇట్ టేక్స్ అది కొంచెం టైం పడుతుందండి క్రిమినల్ కేసు ప్రూవ్ చేయడానికి. అవన్నీ కూడా సుమారు 297 కేసులు ఫస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్స్ కోర్టు హైదరాబాదు నగరంలో ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో సగటు కుటుంబం జీవనం సాగించాలి అంటే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సిందే. అదే సమయంలో కుటుంబానికి అవసరమయ్యే ఆహారాన్ని సమకూర్చుకోవడంలో ఎక్కువ శాతం కుటుంబాలు హోటళ్లపై ఆధారపడక తప్పడం లేదు. గతంలో హోటల్స్పై జీహెచ్ఎంసీ నిఘా పటిష్టంగా ఉండేది. అయితే కొన్నేళ్ల క్రితం కరోనా వైరస్ విజృంభణ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. చాలా మంది ఆహారపు అమ్మకందారులు శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటిస్తూనే రసాయనాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నారు. కలుషిత నీటి వినియోగం, కిచెన్లు అపరిశుభ్రంగా ఉంచడంతో ఆహారం కలుషితమవుతుంది. జంట నగరాల పరిధిలో ప్రతిరోజు 10 లక్షల మంది పలు కారణాల వల్ల బయటపడిన ఆహార పదార్థాలనే స్వీకరిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వీరిలో ఎంతమందికి నాణ్యమైన ఆహారం లభిస్తుంది అన్నది అంతుచిక్కని ప్రశ్న. మన
ఇంతవరకు ఒక స్థాయి ఎస్టాబ్లిష్మెంట్స్. అంతకంటే ఈ మహానగరంలో తోపుడు బళ్ళు అంటే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ వేల మీద ఉన్నారు. వాళ్ళందరికీ ఏం చేస్తామంటే మేము, మా దగ్గర ఒక మొబైల్ ల్యాబ్ ఉన్నది. స్టేట్కి 5 మొబైల్ ల్యాబ్స్ ఉంటే మా దగ్గర ఒక మొబైల్ ల్యాబ్ ఉంది సిటీకి. దాన్ని ప్రతిరోజు ఈవినింగ్ ఎక్కువ మా దగ్గర పాయింట్స్ ఐడెంటిఫై చేసుకున్నాయి. అంటే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటారో 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా అక్కడికి వెళ్ళి మా టీం వెళ్ళి ల్యాబ్ వెళ్ళి అక్కడ ర్యాండమ్గా కొన్ని శాంపుల్స్ తీస్తారు. తీసి స్పాట్లోనే తీసి వాళ్ళందరినీ పిలిచి 20 మంది 30 మంది ఉన్నారనుకోండి, 10 మందో, ఆ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ని అందరినీ పిలిచి, బాబు ఇది చెక్ చేసి వాళ్ళ ఎదురుగుండానే చెక్ చేస్తాం. వాళ్ళ ఎదురుగుండా చెక్ చేసి ఇది తప్పు వస్తే ఈ తప్పు జరుగుతుంది, ఇదిగో టీ పౌడర్లో కలర్ వేశారు, పంచదార క్వాలిటీ బాగోలేదు, లేకపోతే కాఫీ పౌడర్ క్వాలిటీ బాగోలేదు, ఆయిల్ నువ్వు తెచ్చిన ఆయిల్లో మా దగ్గర టీపీసీ అనే ఒక మిషన్ ఉంటుందండి, ఆ మిషన్తో ట్రై చేసి ఇన్నిసార్లు మరగపెట్టి మళ్ళీ అమ్మకూడదు. ఇలాంటి జాగ్రత్తలన్నీ వారికి చెప్తాం. ఈ జాగ్రత్తలు ఫస్ట్ టైం వారికి ఫ్రెండ్లీ నేచర్, ఇది ఫ్రెండ్లీగా చెప్పాలి. రెండోసారి మాత్రం చర్య ఉంటుంది తప్పనిసరిగా. మళ్ళీ ఇంకో నెల పోయిన తర్వాత వెళ్ళి వస్తే మాకు ఎలాంటి తప్పు దొరికితే మీలో ఎవరైనా సరే దీన్ని ఇక్కడి నుంచి బండిని తీసేస్తాం, తద్వారా మీ యొక్క జీవన భృతి పోతుంది అని వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అవసరమైతే తీసేస్తాం కూడా. జీహెచ్ఎంసీలో ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కొరత ఉండడంతో పలు ప్రాంతాల్లో అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లే తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా నగరంలోని హోటల్స్, టిఫిన్ సెంటర్ల పనితీరు, సదుపాయాలపై సర్కిల్ వైద్యాధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కళ్లు చెదిరే వాస్తవాలు వెలుగు చూశాయి. నాసిరకమైన ఆహారంతో పాటు కనీస సదుపాయాల విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు జీహెచ్ఎంసీ గుర్తించింది. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు గాలికి వదిలేసిన ఈ హోటల్స్పై కేసు నమోదు చేశారు. నిన్నటి వరకు 70 అబోవ్ అండి. అందులో వయలేషన్స్ ఒక 36వ తారీఖు దాకా 39లో 24 ఇట్లా కేసులు ఫైల్ చేసాం. ఇప్పుడు ఉన్నది అప్డేట్ చేస్తాం. బహుశా ఇందులో కూడా ఇంకా 15-20 దాకా మాకు కేసులు ఫైల్ చేయవలసినవి ఉన్నాయి. సీజ్ అంటే సీజర్కి మేము ముందు నోటీస్ ఇవ్వాలండి. మరీ అన్యాయంగా ఉంటే ముందు కిచెన్స్ క్లోజ్ చేసేస్తాం. స్టోర్ రూమ్ క్లోజ్ చేసేస్తాం. హోటల్ కాకుండా కొంచెం చట్టంలో కొన్ని నిబంధనలు పాటించి క్లోజ్ చేయాలి. చేసినా చేత ఏంటంటే ముందు క్లోజ్ చేసేస్తాం. తర్వాత లైసెన్స్ సస్పెండ్ చేస్తాం. షోకాజ్ నోటీస్ ఇచ్చి లైసెన్స్ సస్పెండ్ చేస్తాం. లైసెన్స్ సస్పెండ్ చేసినప్పుడు హోటల్లో తీయడానికి వీల్లేదు. చేత ఏం చేస్తామంటే ఇమీడియట్గా మేము హోటల్ లైసెన్స్ సస్పెండ్ చేయడానికి షోకాజ్ ఇచ్చి సస్పెండ్ చేయాలి. కాబట్టి ఒక 2-3 రోజులు టైం పడుతుంది ఇది ఏదైనా చేయాలంటే. లేదండి, మొత్తం టీమును కూడా మారుస్తున్నారు. ఒకే టీం ఉంచట్లేదు. కమిషనర్ జిహెచ్ఎంసీ వారు, కమిషనర్ ఫుడ్ సేఫ్టీ వారు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుని టీం టీంని ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేస్కి వెళ్ళాలి, దేనికి చేయాలి, ఎలా చేయాలి, దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో టీములు కూడా 10 రోజులకు 15 రోజులకు. గత కొన్నేళ్లుగా జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిల్స్లో 1500కు పైగా హోటల్స్ ఉన్నాయి. ఈ హోటల్కు కేవలం 22 మాత్రమే ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నట్టు తెలుస్తుంది. వీరిలో రోజుకు ఒకరిద్దరు వివిధ అవసరాల నిమిత్తం సెలవులపై ఉండడంతో దాడుల సంగతి పట్టించుకునే వారే ఉండరని టాక్ నడుస్తుంది. ఉన్న సిబ్బందితో ఏడాదికి 1-2 సార్లు మాత్రమే నామమాత్రపు దాడులు చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. అక్కడ లభించే ఆహార పదార్థాల శాంపిల్స్ను ప్రయోగశాలలకు పంపించి చేతులు దులుపుకుంటున్నట్లు సమాచారం. నామమాత్రపు దాడులతో ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసినట్లు తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నా కలుషిత ఆహారంతో భోజన ప్రియులు ఇబ్బందులు పడుతున్నా జీహెచ్ఎంసీకి చీమ కుట్టినట్లయినా లేకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కృత్యంగా రెస్టారెంట్తో పాటు మరికొన్ని హోటల్స్ పైన హెల్త్ సంబంధించిన ఫుడ్ సెక్యూరిటీ అధికారులు కొంతమంది తనిఖీలు నిర్వహించింది. దానిలో భాగంగానే ఫుడ్ వంటకాలు ఎలా వండాలి, కస్టమర్లకు ఎలాంటి తయారు చేయాలి, ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలని చెప్పేసి కొన్ని అధికారులు వాళ్ళకి సూచనలు చేయడం. దానిలో భాగంగా ప్రస్తుతం మనం కృత్యంగా దగ్గర ఉన్నాం. సార్ చెప్పండి, అన్ని హోటల్లో భాగంగా కృత్యంగా పైన కూడా కొన్ని తనిఖీలు నిర్వహించడం జరిగింది అధికారులు. వాళ్ళు వచ్చి మీకు ఎలాంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలని చెప్పారు? ఇది మనకి పన్నీర్కి ప్లస్ తర్వాత ఇవి మన దగ్గర ఉన్న ఐటమ్స్ కానీ కంపల్సరీ
జిహెచ్ఎంసీ రూల్ ప్రకారమే వాడాలి, మంచి బ్రాండెడే వాడాలని చెప్పారండి. మేము వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము ఫాలో అవుతున్నాము. ప్లస్ వాళ్ళు చెప్పినారు ఇంకా ఏదైనా ఉంటే మేము సజెస్ట్ చేస్తాము, దాని ప్రకారం మీరు కాదండి అని చెప్పారు. కాకపోతే వాళ్ళు తీసిన ఫోటోలు మావి కాదు, అవి వేరే వాళ్ళ ఫోటోలు మా దాంట్లో వేస్తున్నారు. మా దగ్గర ఉండేటివన్నీ వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం మేము ఏమేమి చేయాలనేది. కృతంగా రెస్టారెంట్ ఇప్పుడు వరకు ఎక్కడ కానీ మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నాం కానీ ఎక్కడ డ్యామేజ్ ఫుడ్ ఇవ్వట్లేదండి. కాకపోతే ఇప్పుడు బయట మీడియాలో ఏదేదో చూపిస్తున్నారండి, అదంతా ఫేక్ న్యూస్. మా దగ్గరకు వచ్చి అసలు వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్పిన ప్రకారం మేము ఫాలో అవుతున్నాం. ఇంకా ఏదైనా ఉంటే వాళ్ళు మాకు నోటీస్ ఇస్తామన్నారు, ఆ నోటీస్కి రిప్లై చేయండి, దాని ప్రకారం మీరు ఫాలో అవ్వండి అని చెప్పారు. కానీ ఈ మన తర్వాత ఇది పన్నీరు, తర్వాత ఇంకా చికెన్స్, మటను అవి అన్ని క్వాలిటీ వాడండి అని చెప్పారు. ప్లస్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము ఫాలో అవుతున్నాము. తర్వాత నోటీస్ ఇచ్చినాక కూడా నోటీస్కి రిప్లై ఇస్తామండి. అంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తేనే వాళ్ళు తనిఖీలు చేశారా, లేకపోతే ఎట్లా వాళ్ళు తనిఖీలు చేయడానికి కారణం ఏంటి, ఎందుకు వచ్చారండి? రెగ్యులర్గా ఈ ఏరియాలో సోమాజిగూడలో ఉన్న రెస్టారెంట్స్, బారు రెస్టారెంట్, కేఎఫ్సి ప్లస్ ఈ ఏరియాలో ఉన్న రెస్టారెంట్స్ అన్ని దాంతోపాటు మాది కూడా తనిఖీలు చేశారు. వాళ్ళు వచ్చి ఫస్ట్ మాతో మాట్లాడారండి. మాట్లాడినాక వచ్చి మీరు ఏ మెటీరియల్ వాడుతున్నారు, ఏంది క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నారు లేదా అని అన్ని చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకుని ఆయన చెప్పిన దాని ప్రకారం మేము కూడా ఫాలో అవుతున్నాం. ప్లస్ ఈ వాటర్ బాటిల్స్ ప్లస్ మినరల్స్ అవన్నీ లేవు దాంట్లో అని చెప్తున్నారు. అయితే అవి మనకు కరెక్ట్గా తెలియదు, వాళ్ళు మాకు వెండర్ సప్లై చేసింది వాడుతున్నాము. మేము వెండర్కి వాటర్ బాటిల్ తీసుకున్నాం, మామూలుగా మీరు చెక్ చేస్తారు, వాటి ఎక్స్పైరీ డేట్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఉంటుంది కాబట్టి ఆ వెండర్స్ నుంచి మీరు కొనుగోలు చేసేటప్పుడు వాటిని మీరు కరెక్ట్గా చూస్తారు. కానీ ఎక్కడ ఈ లోపం జరిగింది? అది కాకపోతే మనకు వెండర్ పంపించినారు, దాని మీద డేటు లేబుల్ అన్ని కరెక్టే ఉన్నాయి. కానీ దాంట్లో మినరల్స్ ఉండాలంటే ఆ మినరల్స్ దాని గురించి ఐడియా లేదు మాకు. మేము వాళ్ళకి వెండర్ని అడిగితే ఆయన ఏం చెప్పారంటే మాకు కూడా ఇప్పుడే కొత్తగా చెప్పారండి, దాని ప్రకారం మేము ఫాలో అవుతాము. నెక్స్ట్ టైం నుండి దాంట్లో మినరల్స్ ఎన్ని కావాలన్నా దానికి ఏమేమి కావాలో అన్ని దాని ప్రకారం చేసి పంపిస్తామని చెప్పారండి. మేము దానికి ఏది ఉన్నా రెస్పాన్స్ మేమే బాధ్యత కాబట్టి మేము వెండర్తో మాట్లాడినాం. ప్లస్ జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ కూడా మాతో మాట్లాడిండ్రు. ప్లస్ వాళ్ళు చెప్పిన రూల్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాం. మాది అయితే గత 2002 నుండి ఇప్పుడు దాకా మేము రెస్టారెంట్ నడిపిస్తున్నాం అండి. ఎక్కడ కృతంగా రెస్టారెంట్ క్వాలిటీలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కావు. నాన్ వెజ్ కానీ చికెన్ కానీ మటన్ కానీ మేమే దగ్గర నుండి తెప్పించుకుంటాం అండి, ఎక్కడ కల్తీ లేకుండా చూసుకుంటాము. ప్లస్ ఇది కావాలని మా మీద వేరే ఛానల్ వాళ్ళు మా ఫోటోలు కాదు అవి కావాలని మా మీద చూపిస్తున్నారు. దానికి కరెక్ట్గా ఉంటే వచ్చి చూసుకోమని చెప్పండి, వచ్చి మాట్లాడితే మేము కూడా చెప్తాం. మాకు చెప్పకుండా ఏదేదో చేస్తున్నారు. నోటీసుల్లో ఏమని ముఖ్యంగా అంటే నోటీసుల్లో ప్రముఖంగా ఏమని వాళ్ళు ఇచ్చిన జర్నీ వాళ్ళు నోటీస్ ఇచ్చడం ఏంటంటే మీరు ఏదైనా మెటీరియల్ వాడాలంటే అది మనకు ISSI రూల్స్ ప్రకారం వాడాలి, మీరు దాని ప్రకారమే వెండర్స్ మాట్లాడుకోండి అని చెప్పారు. ప్లస్ వాళ్ళు చెప్పిన రూల్ ప్రకారమే మేము కూడా ఫాలో అవుతామని చెప్పినామండి. ఇదే కృతంగాకు సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఉన్న సిబ్బంది చెప్తున్న సందర్భం. వాళ్ళు నోటీసులు ఇవ్వడం నిజమే, వాళ్ళు వచ్చిన తనిఖీలు చేయడం కూడా నిజమే. కాకపోతే కొన్ని విషయాలు అంటే వాటర్ బాటిల్స్ కావచ్చు, అలాగే మేము ఉపయోగించే పన్నీర్ ఏదైతుందో అవి కొన్ని ఎక్స్పైర్గా ఉన్నాయని చెప్పేసి అన్నారు. వెండర్ నుంచి తీసుకునేటప్పుడు వాటర్ బాటిల్ పైన కూడా కొన్ని డేట్స్ అవి ఉన్నాయి, అవి చూసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం. ఏదైనా కానీ కృతంగాలో క్వాలిటీ ఉంటుంది ఫుడ్, మేము ఎప్పుడు అలా చేయమని చెప్పేసి వాళ్ళు చెప్తున్న సందర్భం. కెమెరామెన్ శివాతో రాజశేఖర్, సోమాజిగూడ, హైదరాబాద్. భాగ్యనగరంలో హోటల్స్, టిఫిన్ సెంటర్స్లో లభించే ఆహార పదార్థాల తనిఖీ కోసం అవసరమైన ఫుడ్ ఇన్స్పెక్టర్లు లేరనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ అధికార లెక్కల ప్రకారం ఉన్న హోటల్స్పై దాడులు చేసేందుకు కనీసం 30 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు అందుబాటులో ఉండాలని చెబుతున్నారు. ఇక ఇదే అదునుగా చేసుకుని వ్యాపారస్తులు రెచ్చిపోతున్నారు. నగరంలోని ప్రముఖ బేకరీలు నిర్వాహకులు కలుషిత ఆహారాన్ని భోజన ప్రియులకు అందిస్తూ ఆందోళనకు గురిచేస్తున్నారు. అయితే తాము నాణ్యమైన ఆహారం అందిస్తామంటున్నారు సోమాజిగూడ కృతంగా రెస్టారెంట్ హోటల్ వాళ్ళు. ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. మరి ఇలాంటి కల్తీ ఆహారం తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య పరిస్థితులు దరిచేరే అవకాశం ఉంది. కాబట్టి హోటల్స్, రెస్టారెంట్ నిర్వాహకులు నాణ్యమైన ఫుడ్ ని అందించాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇకనైనా మంచి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతున్నారు.